ఇన్నాళ్ళు అంతా తెలంగాణ ముఖ్యమంత్రి పేరు సరిగ్గా పలకటం లేదని మర్చిపోతున్నారని ఫ్రస్ట్రేషన్కు గురైన రేవంత్ రెడ్డి ఇప్పుడు తానే ఆ పొరపాటు చేశాడు. తానే ముఖ్యమంత్రి అనే సోయి మరిచి ప్రసంగించారు. మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే ఎస్ఎల్బీసీ టనెల్ పనులు ముందుకు సాగాయంటూ చెప్పుకుంటూ పోయారు. జలసౌధ వేదికగా జరిగిన కార్యక్రమంలో రేవంత్ ఇలా మతి తప్పి మాట్లాడటంపై అక్కడున్న వారంతా బిత్తరపోయారు. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బీసీలో టన్నెల్ ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడంతో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బీసీలో టన్నెల్ ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడంతో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బీసీలో టన్నెల్ ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడంతో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బీసీలో టన్నెల్ ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడంతో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బీసీలో టన్నెల్ ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడంతో